నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. చూశారు కదా, ఈరోజు మనం కేసీపీ సిద్ధార్థ స్కూల్ మరియు స్కాట్ఫిన్ ఇంటర్నేషనల్ స్కూల్ కి దగ్గరగా ఉన్నటువంటి ఫ్లోర్ కి 2 3 BHK ఫ్లాట్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ని ఈ రోజు మేము మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మనం వచ్చేసి ఇప్పుడు పార్కింగ్ ప్రదేశంలో ఉన్నామండి. పార్కింగ్ కి ఇక్కడ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ పక్కనే ఫ్లాట్ వచ్చింది మనకి ఎంట్రన్స్. మనకి పక్క ఫ్లాట్ కి దీనికి సంబంధం లేకుండా డోర్ అండి, అండ్ సెక్యూరిటీ పర్పస్ కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ ఇది వచ్చేసి చిన్న లాన్ లాగా ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి డోరు. మనం ఇప్పుడు హాల్లో ఉన్నామండి. హాల్లో కనుక టీవీ యూనిట్ చూసారా ఎంత పెద్దగా ఉందో, అండ్ లైట్స్ తో డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం హాల్లో నుంచి ఇప్పుడు డైనింగ్ లోకి వచ్చాము. డైనింగ్ లో కనుక చూస్తే మనకి 3 బెడ్రూమ్స్ కూడా డైనింగ్ లోకి ఓపెన్ అవుతాయండి. ఇటువైపు వచ్చేసి మనకి కిచెన్ ఉంది, అండ్ ఇటువైపు వచ్చేసి వాష్ ఏరియా. మొదటగా మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ కబోర్డ్స్ అంతా ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా బాగా చాలా బాగున్నాయి, అండ్ స్మూత్ డోర్స్. అండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మనం మోడ్యులర్ కిచెన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ కూడా మోడ్యులర్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మనకి డైనింగ్ నుంచి మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. వాష్ ఏరియాలో ఇక్కడ కబోర్డ్స్ కూడా థింగ్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ, అండ్ వచ్చేసి వాషింగ్ మిషన్ కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. థింగ్స్ అంటే చాలా పెద్ద ఏరియా ఇది. డైనింగ్ ఏరియాలోకే 3 బెడ్రూమ్స్ ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే ఇక్కడ మనకి స్లైడ్ వర్క్ చేశారు కబోర్డ్స్. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. స్లైడ్ డోర్స్ తోటి ఇక్కడ బీరువా పెట్టుకోవచ్చు ఈ స్పేస్ లో. మనకి ఇటువైపు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. బాత్రూమ్ చాలా విశాలంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ వర్క్ టైల్ వర్క్ కూడా మనకి ఇక్కడ సీలింగ్ వర్క్ చేశారండి. సీలింగ్ కనుక చూస్తే సీలింగ్ లో కూడా మంచి డిజైనింగ్ ఉంది. మధ్యలో గోల్డ్ స్ట్రిప్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ లో కూడా మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి బెడ్రూమ్ కి కబోర్డ్స్ ఇస్తున్నారు, అండ్ పైన కూడా కబోర్డ్స్ స్పేస్ ఏదన్నా వస్తువులు అవన్నీ థింక్స్ చేసుకోవడానికి. అండ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ ఉంది. గెస్ట్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ ప్రతి బెడ్రూమ్ కి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. పైన కబోర్డ్స్ కూడా స్పేస్ ఏమైనా థింగ్స్ అవన్నీ రాసి పెట్టుకోవడానికి. అండ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా సేమ్ కొంచెం స్పేసియస్ గానే ఉంది. ఇది బాత్రూమ్ కూడా, అండ్ టైల్ వర్క్ కూడా బాగా చేశారండి వీళ్ళు ప్రతి బాత్రూమ్ కి. ఫైనల్ గా దీని ఎస్ఎఫ్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1500 అండి. ప్లింత్ వచ్చేసి 1260, అండ్ యూడిఎస్ వచ్చేసి 35. ఈ అపార్ట్మెంట్ యొక్క ఫెసిలిటీస్ వచ్చేసి లిఫ్ట్ ఉంది, అండ్ జనరేటర్ ఉంది, ఆర్ఓ వాటర్ ప్లాంట్. అండ్ ఫైనల్ గా దీని ప్రైస్ వచ్చేసి 72 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. మరిన్ని వివరాల కోసం మేము ఇచ్చిన నెంబర్ కి వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి.